ఎవరు చెప్పారు మీకు సార్ పలానా వాళ్ళు వెనక రౌడీలు ఉన్నారు అని? ఏ ఆఫీసర్ మీకు చెవులో చెప్పారు? ఆఫీసర్ పేరు చెప్పండి. పోనీ ఎవరు బెదిరించారు? యాక్షన్ తీసుకోండి. ఏ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చెప్పాడు, మాజీ ఎమ్మెల్యే చెప్పాడు, ఎవరు చెప్పారు, ఏ ఎంపీ చెప్పాడు, వాళ్ళ మీద కేసు బుక్ చేయండి. మీ చెవులో చెప్పినటువంటి ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ ఆఫీసర్ని అప్రిషియేషన్ ఇస్తూ రౌడీజానికి వ్యతిరేకంగా రిపోర్ట్ చేసినటువంటి ఆఫీసర్ అప్రిషియేట్ చేయండి. రాష్ట్రంలో ఉన్న ఆఫీసర్లందరికీ కాన్ఫిడెన్స్ ఇన్స్టాల్ చేయండి. రాష్ట్రంలో ఉన్నటువంటి రౌడీలు ఎవరెవరు ఎలా ఉన్నారు వాళ్ళందరి మీద కేసులు బుక్ చేయండి. వాళ్ళందరినీ లోపలేయండి. ఏ ఒక్క పారిశ్రామికవేత్త ఈ రాష్ట్రంలో రాకుండా భయపడకుండా వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వండి. ఇదిగో రాష్ట్రంలో ఇక్కడ ప్రభుత్వం అద్భుతంగా ఉంది, లా అండ్ ఆర్డర్ని చాలా అద్భుతంగా మెయింటైన్ చేస్తుంది, ఇదిగో మీరు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు, భరోసాగా నేనున్నాను, ఇక్కడ లంచం అడిగే ఆఫీసర్ ఉండడు, లంచం అడిగే ఎమ్మెల్యే ఉండడు, లంచం షేర్ అడిగే ఎంపీ ఉండడు, ఏ విధమైనటువంటి ఉండవు. మేము మీకు భరోసా ఇస్తున్నాం. గత ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం చాలా అద్భుతంగా పనిచేస్తుందని ఎవరున్నారో XYZ మాట్లాడేటప్పుడు స్పష్టత, మాట్లాడే ముందు ఒక ఆలోచన ఉండాల్సినటువంటి బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మీరు ఇంత చవకబారుతనంగా ఇంత చీప్గా మాట్లాడితే అసహ్యంగా ఉంది ఉప ముఖ్యమంత్రి అని చెప్పుకోవటానికి.